ఇప్పుడు మనం చూస్తుందంతా ఇదంతా కూడాను ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు ఈస్ట్ వైపు అంటే గట్కేసర్ వైపు కొంత రియల్ ఎస్టేట్‌లో బూమ్ కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ వైపు బూమ్ అంటే చాలామంది యాదగిరిగుట్ట దగ్గర అని అనుకుంటారు. ఎందుకంటే 2, 3 సంవత్సరాల క్రితము లుక్ ఈస్ట్ పేరుతో యాదగిరిగుట్ట దగ్గర ఈ ఏరియాలో చాలా వెంచర్లు వెలిసాయి. చాలా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈస్ట్ అంటే గట్కేసర్ మరియు పోచారం. పోచారం ఈ ఏరియాలో వస్తుంది. పోచారం. ఈ 2 ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ఇల్లు కొనేవారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ 2 ఏరియాల్లో. అయితే ఇక్కడ మార్కెట్ మాత్రం ఆర్గానిక్‌గానే పెరుగుతుంది. ఇక్కడ కొత్త కొత్త అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్ ప్లస్ అదే విధంగా విల్లా ప్రాజెక్ట్స్ గూడా చాలా వరకొచ్చాయి. అదే విధంగా ఈ వరంగల్ హైవేలో హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఈ ఏరియాలలో హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ఓపెన్ ప్లాట్స్ వెంచర్లు గూడా చాలా ఎక్కువగా వచ్చాయి. ఇంకా పెద్ద ఎత్తున వెంచర్లు గూడా రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన అప్లికేషన్స్‌ని గనక పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారనే విషయం మనకి అర్థమవుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ పరంగా చూస్తే పోచారం ఇన్ఫోసిస్ ఇక్కడ రెడీగా ఉంది. అదే విధంగా ఈ పోచారం ఇన్ఫోసిస్ ప్లేస్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌ను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఈ గట్కేసర మండలంలోనే మాదారం అనే విలేజ్‌లో ఒక 35 ఎకరాలలో సెజ్‌ని గూడా డిక్లేర్ చేసింది. దానికి సంబంధించిన భూసేకరణ గూడా స్టార్ట్ అయిందని గూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గట్కేసర్, పోచారం ఈ చుట్టుపక్కలనే ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అని పరిశీలిస్తే గనక ఈ 2 ప్రాంతాలు ఓఆర్ఆర్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. అదే విధంగా గట్కేసర్ అనేది మున్సిపాలిటీగా మారిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉప్పల్ నుండి ఇక్కడి నుండి మనకి అప్ టు నారపల్లి వరకు సుమారు 11.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఎలివేటెడ్ కారిడార్ అనేది కన్‌స్ట్రక్షన్ శరవేగంగా స్టార్ట్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్ అవుతుంది కూడా. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని గట్కేసర్ ప్లస్ అదే విధంగా పోచారం, ఇన్ఫోసిస్‌లో ఇల్లు కొనే వారి సంఖ్య పెరిగింది. అదే విధంగా ఈ గట్కేసర్ బేస్ చేసుకొని వరంగల్ హైవేని బేస్ చేసుకొని హెచ్ఎండిఏ లిమిట్స్‌లో ప్లాట్లు కొనేవారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి హెచ్ఎండిఏ లిమిట్స్‌లో గనుక ఎవరైనా ఈ ఏరియాలలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీరు అప్రిషియేషన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక 5-6 ఇయర్స్‌లో ఓఆర్ఆర్‌కి దగ్గరగా గనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే గనుక కన్‌స్ట్రక్షన్ చేసుకునే అవకాశం కూడా మీకుంది. ఈ విషయంలో మీకేమైనా సందేహాలు, సలహాలు కావాలంటే గనక క్రింద ఉన్న నంబర్‌కు మీరు కాల్ చేయొచ్చు.